మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే హాస్టల్ వార్డెన్తో సహా 7 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన 9 మొబైల్ ఫోన్లను సీజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. కాలేజ్ యాజమాన్యం 3 రోజుల సెలవు ప్రకటించడంతో స్టూడెంట్స్ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, థ్యాంక్ యూ యామిని. ఏదైతే మేడ్చల్ కొండలకోయలోని సీఎంఆర్ కాలేజ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ కాలేజ్ దగ్గరకు సంబంధించి ఏదైతే హాస్టల్లోని కొంతమంది అగంతకులు ఏదైతే అశ్లీల అంటే వాష్రూమ్కి వెళ్ళే సమయంలో లేడీస్ హాస్టల్లోని బాత్రూంలో వీడియోలు తీస్తున్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు ఇచ్చారు. అలాగే మరొక పక్క కాలేజ్ ముందు కూడా నిన్న మొన్న కూడా ఏదైతే ధర్నా కూడా నిర్వహించారు. ముఖ్యంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులతో పాటు ఇటు ఏబీవీపీ నాయకులు అలాగే ఎన్ఎస్యూ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ దగ్గరికి చేరుకొని కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొన్న ఏదైతే సిఐ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలాగే నిన్న ఏసీపీ స్థాయి అధికారి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మరొక పక్క ఈ సీఎంఆర్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ దగ్గర కూడా ఏసీపీ వెళ్ళి మరి కూడా మొత్తం కూడా విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే గ్లాసులు అంటే కిటికీకి ఉన్న గ్లాసులపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను కూడా సేకరించారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కొంతమంది అగంతకులు వాష్రూమ్లో ఉన్న సమయంలో వీడియోలు తీశారంటూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కూడా దీనిపై పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. అలాగే మరొక పక్క హాస్టల్కి సంబంధించిన 7 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే హాస్టల్కి సంబంధించి ఏదైతే వంట చేసే వాళ్ళలోని 7 అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 9 సెల్ ఫోన్లు కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే మరొక పక్క ఆ సెల్ ఫోన్లో డేటా కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే అక్కడ ఉన్న బాత్రూమ్ అద్దాలపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను కూడా సేకరించి ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ముఖ్యంగా ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తే కనుక ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్లో రిట్రీవ్ చేసిన డేటాలో కూడా ఎలాంటి అశ్లీల వీడియోలు అయితే ఇప్పటికీ పోలీసులు అయితే గుర్తించలేదు. ఇంకా మిగతా వాటిలో కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఖచ్చితంగా దీంట్లో ఏమైనా వీడియోస్ రికార్డ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పుడు ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా తెలపడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పటికే హాస్టల్ వార్డెన్ను కూడా కాలేజ్ యాజమాన్యం కూడా సస్పెండ్ చేసింది. అలాగే మరొక పక్క ఇది ఇప్పటికే కాలేజీకి 3 రోజులు కూడా సెలవులు ప్రకటించడంతో కూడా అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఏదైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. అలాగే మరొక పక్క ఇటు తల్లిదండ్రులలో కూడా కొద్దిగా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే హాస్టల్లోనే సుమారు 400-500 మంది విద్యార్థినులు అయితే స్టే అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరు వీడియోలు తీశారో అలాగే ఎవరెవరు తీశారు అనేది అయితే ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోలు కనుక బయటకు వస్తే తమ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే ఒక కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి అంటే ఆ కాలేజీ సమీపంలో ఉన్న ఇదే హాస్టల్లోని కొంతమంది వ్యక్తులు అక్కడ ఏదైతే వీడియోలు తీస్తున్నట్లు కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న విద్యార్థినులు అందరూ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంతో కూడా వాళ్ళందరూ అక్కడ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఇమీడియట్గా దీనిపై యాక్షన్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసుపై విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. అలాగే ఆ ఫింగర్ ప్రింట్స్ను కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ఫారెన్సిక్ నివేదిక వస్తే ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ.